వ్యవసాయ కార్యాలయంలో ఊడిపడిన పైకప్పు పెచ్చులంటండి. అది గవర్నమెంట్ ఆఫీస్ పరిస్థితి చూడండి. త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. పూర్తిగా శిథిలావస్థలోకి చేరిన ఏడీఏ కార్యాలయం, బిక్కుబిక్కుమంటున్న కార్యాలయ సిబ్బంది, ఆందోళన చెందిన రైతులు, పట్టించుకొని ఉన్నతాధికారులు. ఎందుకు పట్టించుకుంటారు? వాళ్ళ ఇళ్లలో వాళ్ళు కూర్చున్న చోటు ఇలా పడిపోతే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఆ కష్టం. కోదాడలోని స్థానిక వ్యవసాయ మార్కెట్లో ఉన్నటువంటి డివిజన్ వ్యవసాయ కార్యాలయంలో శనివారం పైకప్పు సిమెంట్ పెచ్చులు ఊడి కింద పడటంతో కార్యాలయ సిబ్బందికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం పూర్తిగా శిథిలావస్థలోకి చేరి అధ్వానంగా తయారైంది. ఈ కార్యాలయంలో ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నప్పటికీ ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేని రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో కార్యాలయానికి వచ్చిన వారికి పెచ్చులు తగిలి గాయాలైన సంఘటనలు అనేకమని రైతులు వాపోతున్నారు. ఈ విధంగా ఏడీఏ కార్యాలయం పూర్తిగా శిథిలావస్థలోకి చేరి గత 10 సంవత్సరాలుగా పైకప్పు పెచ్చులు ఊడి పడుతున్నప్పటికీ వేరే భవనంలోకి మార్చడం లేదని రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో పైకప్పు పెచ్చులు ఊడిపడి ఇనుప చువ్వలు బయటకు చాలా భయంకరంగా కనిపిస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. చిన్న వర్షం పడినా చాలు ఏడీఏ కార్యాలయం కాలువను తలపిస్తున్న అనటంలో అతిశక్తి లేదు. ఏడీఏ కార్యాలయానికి డివిజన్ పరిధిలోని 6 మండలాలకు చెందిన రైతులు, అధికారులు తరచూ వస్తుంటారు. ఇక్కడేమో ఇలా స్లాబులు ఊడి పెచ్చులు ఊడి కింద పడతా ఉంటే ఎవరికైనా జరగడం జరిగితే ఏం పరిస్థితి? మరి ఈ కార్యాలయాన్ని వేరే దాంట్లోకి మార్చాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు, కానీ ఇప్పటికీ ముందుకైతే పడలేదట. సో ఈయనేమంటాడు వ్యవసాయ అధికారి శ్రీధర్ రెడ్డి, కోదాడ డివిజన్ వ్యవసాయ కార్యాలయంలో పెచ్చులు ఊడిన ఘటన మా దృష్టికి వచ్చింది. సంబంధిత ఉన్నతాధికారులకు తెలియజేసి తగు నిర్ణయం తీసుకుంటాం. ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు? ఎవరి నెత్తి మీద పడి వాళ్ళు చచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా మీరు? ఎవరికైనా గాయాలు తగిలిన తర్వాత నిర్ణయం తీసుకుంటారా మీరు? ఇలాంటి విషయాల్లో ఫాస్ట్గా స్పందించాలి కదా. ఇక్కడ కనపడుతుంది కదా క్లియర్గా.